నా పాత మొత్తం వచ్చిన సిబ్బంది ఈవినింగ్ అవుతా సార్, ఈవినింగ్ వరకు అవుతా. డిపెండ్స్ అపాన్ వచ్చిన దాన్ని బట్టి అయిపోయినాక వివరాలు ఇస్తారు. ఎంపీ గారు కానీ వివరాలు ఇస్తారు. 25 పనులకు గాను ఊళ్ళకు వేతనాలుగా 87,985 రూపాయలు, సామాగ్రి పరంగా 5,08,78,158 రూపాయలు, మొత్తం 5,09,66,143 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఫారెస్ట్లో గాను మనకు ఎలాంటి ఖర్చు చేయలేదు. పంచాయతీరాజ్ రికార్డు ఇవ్వని కారణంగా మనము వీటిపైన తనిఖీ నిర్వహించలేదు. ఇందులో తనిఖీ బృందం వారు 27వ రోజున రావడం జరిగింది సార్. 27 నుండి 31 వరకు ఇక్కడే ఉండి రికార్డు తీసుకొని వివిధ గ్రామాలలో 22 గ్రామ పంచాయతీలలో విఆర్పి సెలక్షన్ నిర్వహించుకొని ట్రైనింగ్ నిర్వహించి 31వ తారీఖు రోజున జీపీలకు వెళ్ళడం జరిగింది. మనకు ఎలక్షన్ కోడ్ కారణంగా మనకు ఇన్హౌస్ గ్రామ సభలు అంటే అక్కడ పనులన్నీ పర్యవేక్షణలో ఈ ప్రజావేదిక నివేదికని మా రిపోర్ట్ నివేదికని తమ ముందు సమర్పించడం జరుగుతుంది సార్. ముందుగా డిఆర్పి సతీష్, మర్తడి జీపీ సుస్మిన్ ముందుగా మర్తడి జీపీకి సంబంధించిన నివేదికని చదివి వినిపించేందుకు కోరుతున్నాను. సార్ మొదటి వచ్చేసి మనకు ఖర్చు ఇవ్వాలి సార్. నెంబర్ 9 సార్. ఇక్కడ మనకు 15 మంది హక్కుదారులు సార్ 76 రోజులు పనిచేసినట్టు ఉంది. వీరికి 100 రోజులు పూర్తయిన తర్వాత పనులు చేయడం వల్ల 76 రోజులు 9,343 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఈ మాసాల్లో కూడా మాట్లాడి ఆపడం జరిగింది సార్. 2020 సంబంధించి ఆగస్టు మాసం సార్ క్లోజ్ అయింటాయి సార్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇష్యూ చేయాలి. వర్క్స్ క్లోజ్ అయింటాయి. ఇక్కడ మనకు వ్యాపార ఆపరేషన్ అనేది 2020 నుంచి చేయడం జరిగింది సార్. 2020 కూడా చేయలేదు సార్. నెక్స్ట్ ఇక్కడ మనకు వారం మిగతా డ్రెస్సులు అనేది పంపించేయడం లేదు సార్. ఇది 7th ఇష్యూ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ అనేది తీసుకోవడం డిమాండ్ నో డిమాండ్ కూడా మాకు పని అవసరం లేదు, మాకు ఈ వారం అవసరం లేదని తీసుకోవాలి. ఎక్కడైతే నెలలో ఒక కొన్ని రోజులు వాళ్ళు అవసరం లేని రోజులు ఉంటాయి, అప్పుడు నో డిమాండ్ తీసుకోండి. ఇది డిమాండ్ ప్రోగ్రామ్ పే స్లిప్ ఇచ్చిన అకౌంట్కు పేమెంట్ పడడం లేదు. సో అందుకోసమనే ప్రతి విలేజ్లో కూడా అవగాహన కల్పించేసి దేనికి ఇచ్చినావో అది చూపెట్టు. అయితే పే స్లిప్లో జనరేట్ అయ్యేది మాస్టర్ మీద ఉన్న అకౌంట్ చూపిస్తుంది సార్. డిఎస్కే పెట్టిన తర్వాత అకౌంట్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళ అకౌంట్ ఉండరు కదా, మ్యాక్సిమం అవే వస్తున్నాయి సార్. సిబిఎస్ మిగతా పీరియడ్ ఎవరు నేమ్ బోర్డ్స్ మేబీ అకౌంట్లు ఉంటాయి సార్. నేమ్ బోర్డ్స్ సింగిల్ ఫోటో పెట్టి పేమెంట్ చేయడం. అవును, నేమ్ బోర్డ్స్ ఎన్ని కదా కదా నిర్వహించడం జరిగింది సార్. మిగతా 305 పనులకు సంబంధించి వర్క్ నిర్వహించారు సార్. పేమెంట్ కూడా ఎవరు అంటే మీరు ఇట్లా జనరల్ రాయద్దండి. ఎన్ని పనులు ఏటీఏ, ఎన్ని పనులు ఏటీఏ నాకు అట్లా పెట్టాలి. ఇప్పుడు ఇందులో మనం అన్ని డీటెయిల్గా చూడాల్సి వస్తుంది. అంత టైం ఎందుకు? మీరు సింపుల్ ఎట్లా డీటెయిల్గా చూసారు. టీఏ ఇద్దరు ఉన్నారు, ఎవరు అనిల్. ఈసారి మేము ఏజెంట్ ఇక్కడ సార్ 27 వరకేడు సార్. ఇక్కడ మనకు 29 వరకేళ్ళు ఉపయోగించిన మస్తాల నందు ఏపీ జారీ చేసిన సంతకాలు మరియు సరిసూసి అన్ని ద్రోగలించినట్టు ఏపీ మరియు సిఓ సంతకాలు లేకుండా పేమెంట్ అది రేపు పొద్దున చాలా ఇబ్బంది అవుతుంది. అది వితౌట్ పర్మిషన్ సెంట్రల్ టీం వాళ్ళు చూస్తున్నారు. చూపిస్తాను ఇక్కడ ఉంది కదా, చూపిస్తాను. ఇద్దరు ఉన్నారులే కూడా ఇద్దరు ఉండొచ్చు అంటే నాకు తెలిసింది టాలీ అయిందా? టాలీ అయిందా? క్వాంటిటీ టాలీ అయిందా? నెక్స్ట్ 19 వర్గాలకు సంబంధించి కూడా వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు సార్. మిగతా 10 వర్గాలకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు. 19 వర్గాలకు తీసుకోవడం లేదు సార్. మిగతా వర్గాలు అయితే తీసుకోవడం జరిగింది సార్. కూడా సార్ ఇక్కడ మన రోడ్ కానీ నిర్వహిస్తుంది.
ఇది రామకృష్ణ రామకృష్ణ సార్. ఏం బాబు మొన్న ఆగలేము మేము మోటివేషన్ సిస్టమ్ మనకు 17 పనులకు ఉపయోగించిన ఈ బుక్లలో 12, 13 టాస్కాలు అనేది రాయడం లేదు సార్. నువ్వు రాయాలి కదా. సర్వే వాళ్ళు తీస్తారనేది ఇవ్వడం జరిగింది సార్. అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. 2020 సంబంధించి అప్డేషన్ అనేది లేదు సార్. మిగతా ఇక్కడ 20 సార్ 4 వరకు ఇష్యూ నెంబర్ 25 సార్. ఇక్కడ మనకు 2 రాష్ట్రాలకు సంబంధించి మనకు పంపిణీ రిజిస్టర్ ఇవ్వాలి సార్. అలాగే మనకు డిజిటల్ రిజిస్టర్ కూడా ఇవ్వాలి. ఇవ్వాలి కదమ్మా. పెట్టనే లేదు అన్నట్టు రిజిస్టర్. నెక్స్ట్ సార్ ఇక్కడ మనకు 10528 సార్. 105 స్టాక్ అడ్రెస్ పని సార్. ఇది పని ప్రదేశానికి వెళ్ళి చేయాలి కదా బాబు. నువ్వు రికార్డు ఉత్తా పెడితే లాభం లేదు కదా. 16 అంశం సార్. పనులకు సంబంధించి ఓన్లీ డూరింగ్ ఫోటోస్ చూపించడం జరిగింది సార్. బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అనేది చూపించడం జరిగింది సార్. ఎవరు టీఏ? ఈ ఆశీష్ గోవింద్ దర్శన్ సార్. పనులకు సంబంధించి వర్క్ నిర్వహణ వంటిది కమర్షియల్ వర్కర్ అధికారి సంతకాలు పూర్తి చేయడం జరిగింది. ఈయన చేసినవి ఉన్నాయి మన ఇంతకే. అందులోకి రామకృష్ణ సార్ కరోనా పీరియడ్ ఉండేది సార్. అందుకోసం కొంచెం చేయలేకపోయినా కానీ దాదాపు చేశాను. తర్వాత చేయరాదా? నేను ఇక్కడికి రాలేదు సార్. మళ్ళీ వచ్చి చేయరాదా అంటున్నా. చేశాను సార్. చేయాలని కొన్ని నిర్ణయం కావచ్చు. మొత్తం కూడా అయితే చేశాను. అప్పుడు కరోనా సమయంలో చేయలేదు. కరోనా పోయినాక చేయొచ్చు కదా. చేశాను సార్. దాదాపు చేసే వెళ్ళినా మీరు చెయ్యని కథ సార్. ఏం చేయాలా? ఎలాంటి చేయాలా? లేదు సార్ ఆల్రెడీ చేశాను సార్. చేయలేదని చెప్తున్నారు కదా. ఎప్పుడైనా ప్రతిరోజు ఏం చేయకపోవడం సమస్య. నాకేం డౌట్ వస్తుంది అంటే మస్టర్ లేదేమో ఫీల్డ్ మీద అని నేను అంటున్నా. లేదు సార్. మరి మస్టర్ ఉన్నప్పుడు నువ్వేం చూసినావు అంటున్నా. వితౌట్ రికార్డ్ వితౌట్ ఎంబీ పేమెంట్ కానీ అట్లాంటి ఏం ఎంకరేజ్ చేయలేదు సార్. ఎంకరేజ్ చేసి డిస్కరేజ్ అడుగుతానే బాబు. నీకు పోయినప్పుడు ఒక సంతకం పెట్టకపోవడానికి ఏంటి ప్రాబ్లం? నేను ఉన్నా సార్ ఇక్కడే అంటున్నాను. నాకు నువ్వు ఉన్నావా లేదా నేను అటెండెన్స్ తీసుకుంటున్నానా? రోజు అడిగినావు నాన్న ఏపీఓ మీరు మండలికి వచ్చినా అని మీరు అటెండెన్స్ సర్టిఫికేట్ అడుగుతాను తప్ప మీరు ఈరోజు రోజు వచ్చినా లేదని కూడా అడుగుతలేను. నాకు దట్ ఈజ్ అథెంటికేషన్. నీ అథెంటికేషన్ ఆమె ఏం చూడాలా? పిఓ గారు పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసరా? నాకు అదేం పెట్టలేదు. నాకు ఇది ఐఈసీ మెటీరియల్ ఇచ్చారు. కాకపోతే అదే అనుకుని మళ్ళీ ఒక రిజిస్టర్ ఆల్రెడీ పెట్టేసినాం సార్. అవును, దాంట్లో మినిట్స్ ఉంటుంది కదా, మీటింగ్ మినిట్స్. దాంట్లో రాయొచ్చు. దాంట్లోనే రాసినాం సార్. ఎందుకు మినిట్స్ రాస్తే సరిపోతుంది. 1 మంత్కి రాసింది సార్. లేదు సార్. చాలా కొనమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం మేము కూడా. ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు తీయడం డౌటే. వస్తా పీ మెజర్మెంట్ తీయడం నిజంగా చెప్పు. ఎందుకు తీయాలి ప్రీ మెజర్మెంట్? ముందు ఫిట్స్ కందకుండా మనం ఫస్ట్ బండిది మెజర్మెంట్ తీసుకుంటాం కదా పేమెంట్ వర్క్ చేయించాలి సార్. 35 చెప్పు. 35 అంశం కూడా సేమ్ సార్. కంపల్సరీ చేయాలమ్మా. ప్రీ మెజర్మెంట్ చూస్తే మీకు ఎంత క్వాంటిటీ అయింది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 36 అంశం చూపిస్తుంది. అంశం కూడా సేమ్ సార్. ఊళ్ళలో తిరుగుతున్నారు అంటే తిరుగుతారు. ఇందుకే వాటికి తక్కువ చేసినాం మనం. పేమెంట్ ఇస్తాను కదా బాబు. మనకు 60 years చూపిస్తుంది సార్. 65 years అయితే రికమెండ్ చేసినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉంటుంది సార్ డేట్ ఆఫ్ ఇయర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కొంతమంది 1 or 2%కి 60 ఏళ్ళ పైన కూడా పెట్టొచ్చు కదా. పెట్టచ్చు సార్. వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తే డిమాండ్ వస్తుంది సార్. ఆధార్ కార్డు ఇవ్వకపోవడం వల్ల డిమాండ్ రాలేదు. ఓన్లీ ఆధార్ బెనిఫిషియరీ సబ్మిట్ చేయాలి కదా సార్. సెక్యూరిటీ ఇద్దరు మాట్లాడుకోరా? మాట్లాడదు చెప్పాను సార్. చెప్తే ఇస్తామని చెప్పాను సార్. నో యువర్ ఆధార్ అంటే డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. నేను ఇచ్చాను సార్ లిస్ట్. బెనిఫిషియరీ ఆధార్ రాలేదు సార్. బెనిఫిషియర్ ఆధార్ సర్చ్ కూడా చేయొచ్చు కదా. ఆధార్ యాజ్ పర్ నేమ్ ఉండాలి కదా సార్. ఆధార్ నంబర్ ప్రకారంగా సర్చ్ చేస్తే దొరుకుతుంది.
దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి సార్. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలంటే ఈవెన్ ఎస్కేఎస్ డాటా బట్టి కూడా చెప్పుకోవచ్చు. ఆధార్ నంబర్ దాంట్లో డేట్ ఆఫ్ ఇయర్ ఉంది కదా సార్. ఆధార్ నెంబర్ ఉంటుంది కానీ డేట్ ఆఫ్ ఇయర్ ఉంది కదా. రెండు కావాలా మీకు? డేట్ ఆఫ్ నేమ్ కావాలి, డేట్ ఆఫ్ ఇయర్ కావాలి, యాజ్ పర్ నేమ్ కావాలి. యాజ్ పర్ నేమ్లో కూడా చాలా మంది కరెక్షన్ చేసుకుంటున్నారు సార్. దానివల్ల కూడా వాళ్ళు లేటెస్ట్ వస్తేనే చెప్పినా కానీ వాళ్ళు ఇస్తలేరు, అంతేనా? ఇంటికి కూడా లేదు సార్. ఎందుకు ఇస్తలేరు? ఆయన ఆల్మర్లో పెట్టిన ఆధార్ కార్డు తర్వాత ఇస్తాను చెప్పారు సార్. ఎప్పటికీ ఇవ్వలేదా? నేను పోయినప్పుడు అదే మాట తీసుకోండి చేస్తాను సార్. వాళ్ళకి ఉపాధి పని రావద్దని ఉంటుందా, డబ్బులు రావద్దని ఉంటుందా? ఏమిటి ఆ స్టోరీ అదంతా? ఇంటికి పోయి సార్ 15 అంశం సార్ 12 జాబితాల్లో అప్డేషన్ చేశారు. 12 జాబితాల్లో అప్డేషన్ చేశారు. 12 అంశం సార్ చేసింది సార్ 12 జాబితా. అప్డేట్ చేసి అవును సార్ చేసింది సార్. 12 లేకుండా సార్ అది చేసింది. జాబ్స్ లేకుండా చేసి నడుస్తుంది సార్. రండి. 15 అంశం సార్ 16 అంశం సార్ బేసిక్ పంపిణీ చేయాలి. 21 అంశం సార్ రోజుకాలు 14 వర్గాలకు సంబంధించి చేయడం జరిగింది సార్. 48 పనులకు సంబంధించి రోజుకాలు సార్. 22 అంశం సార్ ప్లాంటేషన్ సంబంధించి చెక్ మేజర్ చేయలేదు సార్. 19 పనులకు చేశారు. 2 వర్గాలు చేయలేదు సార్. చెక్ మేజర్ సార్ చేస్తుండాలి కదా? పూర్తి స్థాయి చేయలేదు సార్. ఏది జీతం కూడా పూర్తిస్థాయి ఇచ్చేది మేడం. ఎంతెంత చెక్ మేనేజ్మెంట్ చేసినా ఆ ఈసీలకే పూర్తి స్థాయిలో శాలరీ ఇద్దాం. అందరూ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయితే ఇంకా ఈజీగా ఎక్కువ చేయొచ్చు. నీ అన్ని నువ్వే చేయొచ్చు. మరి పక్క 25% మీరు చెక్ మేనేజ్మెంట్ ఈసీగా చెక్ మేజర్ చేయాలి కానీ చేయలేదు సార్. మెటీరియల్ వర్క్ ఒక వరకు మెటీరియల్ చెక్ మేజర్ చేయలేదు సార్. ఒక పనికి మాట్లాడండి. 21 అంశం సార్ 14 పనులకు 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 72 పనులకు 12-13 కాలాలు రాయలేదు సార్. 22 అంశం సార్ సర్వే రిజిస్టర్ తనిఖీ ఇవ్వాలి సార్. 23 అంశం సార్ విలేజ్ పార్క్ సంబంధించి. 24 అంశం సార్ టేక్ మొక్కల ప్లాంటేషన్ సంబంధించి 6 వెబ్సైట్లలో 1118 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 547 మొక్కలు ఉన్నాయి. 571 మొక్కలు చనిపోయినాయి సార్. 25వ అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 4 వర్గాలలో 1324 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. పని ప్రదేశంలో 846 మొక్కలు ఉన్నాయి. 478 మొక్కలు చనిపోయినాయి సార్. 26వ అంశం సార్ అపార్ట్ విజయ సార్ కానీ 2021లో పనిచేసినట్టు కలదు సార్. అక్కడ పని చేసుకుంటూ ఇక్కడ పని చేస్తుంది రికవరీ చేస్తాం. నెక్స్ట్ 45. 45వ అంశం సార్ గోల్డ్ సింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 30 సార్ ఫారం వన్కి సంబంధించి డీవియేషన్ రావడం ఉంది సార్. మనకి ఎంబీలో 334 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీలో మనకు 290 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది. 44 క్యూబిక్ మీటర్ తక్కువ వచ్చింది సార్. ఇందుకు కానీ మనకి 14,584 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. టోటల్ క్వాంటిటీ ఎంత? టోటల్ క్వాంటిటీ 334. ఎంత డివియేషన్ ఎంత వచ్చింది? స్కూల్ అసిస్టెంట్ ఈసీకి రెఫర్ చేస్తాను. తర్వాత లేకపోతే మాత్రం రికవర్ అన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి.
10 సార్లు ఫోన్ చేసినా మీరు ఏం ఇలా రాకుండా వేసుకోవాలి బాబు. ఇలా ఒక్కసారి రికార్డ్ అయితే చాలా తెలిసిన వెంటనే నేను డిఆర్పి గారికి కూడా కాల్ చేసి చెప్పాను సార్. మీరు ఎక్కడున్న ఫోన్లో వేసుకోవచ్చు. తుమ్మలు కూడా ఉన్నప్పుడు గ్రామ సభ అయిపోయినాక టోటల్ ఏమైందంటే మొత్తం ఇది కలిసిపోయింది సార్. ఇది ఆర్టీఎంఏ అంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చి చూసినా మొత్తం దీనికి ఇదికే కనిపిస్తుంది సార్ అది పార్టీ హైట్ ఎక్కువ ఉన్నది. అందులో పార్ట్ ఏమేం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు పార్ట్ ఏమేం మనకి .358 తోటి ఇచ్చారు, అక్కడ లేనే లేదు. .15 + 505 అక్కడ అది ఉంది. అది కాదు, అది చెప్పండి సార్, అది చెప్పడం కరెక్ట్ కాదు సార్. అందులో ఉంది ఎక్సెస్ ఏది ఉంది, 136 ఎక్సెస్ ఉంది. లేట్ పెట్టినప్పుడు కలిసిపోయింది సార్. 136 ఎక్సెస్ ఉంది సార్. 136 మనకు కావాల్సింది 148 అందులో లేదు. అది చెప్పుకోవాలి. ఏ టాస్క్ దాంట్లో మాట్లాడాలి, మరి దీంట్లో ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. లేదు 148 అలవాట్లు ఏది చేయలేదు నేనే చెప్తున్నా. సార్ మీరు అన్ని కరెక్టే కానీ కాకపోతే ఏమైంది ప్లేట్లు పెట్టినప్పుడు అది మొత్తం ఇప్పుడు ఉంటుంది కదా సార్, అది దాంట్లో కలిసిపోయింది సార్. ఈ డెప్త్ కూడా 1.8 ఉన్నది సార్ టోటల్. ఏది 3 నేమ్ బోర్డ్స్ ఉన్నాయి కదా సార్. ఇందులో ఎన్ని కనిపించినాయి? 12 మనకి 9 ఇక ఫోన్లో చూపెట్టింది ఉండదు సార్. అందులో ప్రింట్లో సరే కనిపిస్తుంది. సార్ ఫోటో లేకుండా నేను ఇప్పుడు ప్లాంటేషన్ 21 నుంచి 23 వరకు అంతగా లేవు సార్. 24 నెంబర్ 24 సిగ్నేచర్ లేవు సార్. 25 నేమ్ బోర్డ్స్ 23 అని 23 ప్లాంటేషన్ సార్. 23 వారం రసీదులు పంపిణీ చేస్తారు. సబ్ రిజిస్టర్స్ మీటింగ్స్ చేస్తున్నారు. 723 ఇష్యూ నెంబర్ 16 సార్. బిఫోర్ రైడ్ డూరింగ్ ఫోటో చూపించారు. కంప్లీట్ చూపించారు. మొత్తం 81 మాస్టర్స్ ఇవ్వండి సార్. మాస్టర్స్ పెనాల్టీస్ ఇవ్వండి సార్. 33 ఇదే ఫస్ట్ అంశం సార్. అసలుకే లేదు ఇక్కడ. మేము ఎందుకు క్యారీ తీసుకుని నువ్వు ఇచ్చేస్తా అని చెప్పు. ఇలా టోటల్ ఎంత రికవర్ వస్తుంది ఏందనేది. సో ప్రతి టీఐకి ఎంత వచ్చిందనో వాడు కన్సల్టేషన్ చూసుకుని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. నేను చెప్తాను, మీ దగ్గర కొంత ఉంటుంది. ఓకే సార్ 26 నుంచి సార్ ఇంత ప్లాంటేషన్ సార్ 27 వరకు. అవును సార్ ప్లాంటేషన్. ఇంకొకరు పాస్ ఆన్ పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. నెంబర్ 32 సేల్స్ పాస్ ఆన్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎంత
32 33వ వచ్చేసి ఇది ఫారం ఫండ్కి సంబంధించింది సార్. 10,000 మనం వెళ్ళి కొత్త తీరేసి ఫోన్ మాట్లాడే ఎప్పుడు చేయలేదు అన్ని మాస్టర్లలో ఉంటున్నాయి, కొన్ని మాస్టర్లు ఉండలేదు సార్. రోజు కాదు అన్ని లేవని రాస్తుంది కదా, కొన్ని లేకుంటున్నాయి అన్ని లేకుండా టోటల్ మాస్టర్ సర్వీస్ చూసినప్పుడు కొన్నిట్లు ఉండలేవు. నా పీరియడ్ మొత్తం ఉంది, అన్ని పెట్టాలకు ఏమనిపిస్తుంది అంటే మొత్తానికి రోల్ కాల్ లేదు అన్నట్టు వస్తుంది కదా. మేము అంత పెట్రోల్ ఖర్చు పెట్టుకొని ఫీల్డ్ మీద తిరిగి మేము వాళ్ళని యూటిలైజ్ చేసిందంతా మనం నీరు కారుస్తాం. ఇంకా కరెక్టే కదా, ఇప్పుడు మేము ఫీల్డ్ తిరిగిన వాళ్ళు మాకేం బాధ మంత్లీ ఒక్కసారి పోయినా చాలు. అంటే అట్లీస్ట్ 12 ఆ జీపీస్లో 12 మాస్టర్స్లో ఉంటే ఈజ్ ఎనఫ్. ఆ జీపీకి 12 మాస్టర్స్ మనకు చూడండి సార్. అంటే ఆ నెలలో కనీసం ఒక్కసారైనా పిఓ వెళ్ళాలి, పిఓ ఆర్ ఏపీఓ. ఒక జీపీకి పోలేకపోతాం. అట్లా 12 అన్నా ఉంటే ఓకే. 12 కూడా లేకపోతే దట్ ఈస్ అ ప్రాబ్లం. అట్లా ఏ జీపీలో లేదో అక్కడ ఆ జీపీ ఆ నెల లోపల ఒక్కసారైనా పోయి రావాలి. టోటల్ మాస్టర్ అన్ని జీపీలు సాధ్యం కావు కదా. అట్లా మాకు మ్యాక్సిమం సీజన్లోనే మళ్ళీ వర్క్ దొరుకుతుంది సార్, అన్ సీజన్లో తక్కువ ఉంటుంది సార్. కాదు బాబు, అన్ని విలేదు ఒకసారి పోయి మాస్టర్ చేయాలి, చూపెట్టుకోవాలి. అవి మాస్టర్ మీద సైన్ చేయాలి. పోతున్నారు మాట్లాడొస్తున్నారు, అది కాదు. ఆ రోజు మాస్టర్ ఎనీ వాచ్ అండ్ వార్డ్ మాస్టర్ ఉంటుంది, మాస్టర్ ఉంటుంది. కొన్నిటికి లేని వాటికే లేవు అని చెప్పేస్తారు, మొత్తానికి లేవు వాళ్ళు. 12 ఉంటే సరిపోతుంది. 12 ఆ జీపీ ఆ నెలలో ఒక్కసారి కావాలి. ఇప్పుడు ప్లాంటేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది, మంత్లీలో మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాం, చేయొచ్చు సార్. నర్సరీ విజిట్ ఎన్ని మాస్టర్స్ ఉన్నాయి, అందులో ఎన్ని రోల్ కాల్ ఉన్నాయి అంతే. అది నేను ఆ జీపీ ఒక జీపీకి 100 మాస్టర్లు ఉండే, అందులో రోల్ కాల్ జరిగినాయి 12 మాత్రమే. అట్లా ఆ మంత్లో ఒక్కసారైనా పోకపోతే దట్ ఈస్ క్రైమ్ అంటున్నాడు. ఒక్కసారైనా నెలలో పోవాలి, కానీ టీఏ మాత్రం ఖచ్చితంగా పోవాలి. టీఏ మనకు వర్క్ ఐడీస్ ఇస్తే సగం ఇచ్చి సగం లేకుండా అందులో సగము నాది పీరియడ్ అంటారు, సగం నాది లేదు అంటే ఇక్కడ అసలు ఏపీ ఉండడం లేదా అన్నట్టు అర్థమవుతుంది కదా. మరి చేసిన వాళ్ళు కష్టపడుతున్నారు ఎప్పుడో మార్నింగ్ కాదు. అట్లా పట్ల పెడితే బాగుంటుంది సార్. మేము కూడా చేస్తున్నాం అని చెప్పి ఒక మంత్లో చెప్పండి. ఒక మంత్లో కనీసం ఒకసారి చూడాలి. ఎందుకంటే 6 నెలల తర్వాత ఎప్పుడో లాస్ట్కి పోయి నిర్మించిండు. క్యాటీలు ఉన్నాయా గీతకి? ఉన్నాయి సార్. ఒక మేడం కూడా మన అడిషనల్ కలెక్టర్ మేడం పంపించినాం, వాళ్ళు మంచిగా యూజ్ చేసుకున్నారు, యూస్ఫుల్ ఉన్నాయని చూసింది. చెప్పి రాసిదేగా అట్లా నిరుద్ధం కదా అది. పేమెంట్ ఇచ్చేసాను చూస్తాను వచ్చిన తర్వాత 367
32 తీసేసి బ్రీఫ్లో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ కేసులలో జడ్జి కూడా తీసుకొని ఇమీడియట్ గా తీసుకొని కూడా జడ్జి నిర్ణయం తీసుకోవచ్చు. సార్ అది వేరు సార్. ఇప్పుడు గ్రామ సభలో మాస్టర్ని పట్టుకొని ఏం చేస్తాం సార్? పేడర్ తోటి అడిగి చేసినాం. అది అన్ని జీపులకు పోయినాక అప్పుడు మిగిలితే తెలిసింది. అది మీకు అర్థమవుతుంది కదా. 12వ అంశం ఈ వేతన పేజీలు అనేది పంపిణీ చేయడం లేదు సార్. పెన్షన్ ఇవ్వలేదని తెలపడం జరిగింది గ్రామ సభలో. 13వ అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నిర్వహించడం 24 రిజిస్టర్లో 5 మాత్రం నిర్వహించారు సార్, మిగతా 2 నిర్వహించలేదు. 14వ అంశం సార్, ఇక్కడ మనకు ఫొటోస్ అనేది పంచాయతీలో మాత్రమే చూపించడం జరిగింది, మిగతా 2 అక్కడ కూడా చూపించలేదు. 15వ అంశం వర్క్ ఫైల్లో మనకు రకరకాల డాక్యుమెంట్స్ అనేది ఏర్పాటు చేయాలి. మన దగ్గర పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది ఏర్పాటు చేయాలి. పుస్తకాలయంలో రైతుల సంస్థలు తీసుకోవడం జరుగుతుంది. 17వ అంశం రోల్గా జరిగిందా కూడా 4 మొక్కలు చెడపడం లేదు. ఎప్పటిదాకా ప్లాన్ చేసుకున్నాక అదేనేమో అనిపిస్తుంది అట్లున్నప్పుడు. 11వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2 వర్గాలు అధికారులు 16 రోజులు పనిచేసినట్టు మస్తయాన్ని బాధలు మరియు సంతకాలు కలవుతారు సార్. ఇది 10వ చూడండి. 503 ఇది 100 డేస్ కంప్లీట్ సార్. ఇక్కడ ఒక హక్కుదారు 6 రోజులు పనిచేస్తే 100 రోజులు పెంచాలంటారు. 12వ అంశం ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 13వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2022, 2023 మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. 14వ అంశం ఇక్కడ